అందరికీ నమస్కారం. ఓల్గాస్ వరల్డ్‌కి స్వాగతం. ఈరోజు నేను మీ అందరికీ తెలిసిన విషయమే కానీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఆపర్చునిటీస్. దే ఆర్ వెరీ ఫన్నీ థింగ్స్ ఇన్ లైఫ్. దే డోంట్ కమ్ ఆఫెన్. దే కమ్ వెరీ ఫార్ అండ్ ఫ్యూ ఇన్ బిట్వీన్ ఇన్ ఎ లైఫ్. అవకాశాలు అనేవి అస్తమానం రావు. లైఫ్లో మధ్యలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వాట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఇన్ లైఫ్? ఏ ఫేవరబుల్, అప్రోప్రియేట్ an advantageous combination of circumstances, a chance to prosper. అంటే మనం జీవిస్తున్న జీవితానికి తగిన ఆ పరిస్థితులకు అనుకూలమైన మనం అభివృద్ధి చెందడానికి ఇంకా లైఫ్లో ముందుకు ఎదగడానికి మనకు వచ్చిన ఒక అవకాశాన్ని ఆపర్చునిటీ అని చెప్పచ్చు. వెన్ దే డూ, అవర్ జాబ్ ఈజ్ టు రికగ్నైజ్ దెమ్ అండ్ మేక్ ద మోస్ట్ ఆఫ్ దెమ్ అండ్ మేక్ ష్యూర్ వర్క్ సో హార్డ్ అండ్ స్క్వీజ్ ఎవ్రీ డ్రాప్ అవుట్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. అంటే అవకాశాలు వచ్చినప్పుడు మనం వాటిని గుర్తించి వాటిని మనం నిజం చేసుకోగలగాలి, వాటిని ఉపయోగించుకోగలగాలి. వచ్చిన ఆపర్చునిటీని మనం చాలా హార్డ్ వర్క్ చేసి దాని మీద మన శక్తిని, మన తెలివితేటల్ని చూపించి ఆ అవకాశాన్ని మన జీవితంలో అభివృద్ధి చెందడానికి మనం అన్ని రకాలుగానే ప్రయత్నించి సక్సెస్ అవ్వాలి. ఆపర్చునిటీ సక్సెస్ అవ్వాలంటే ద మెయిన్ రీజన్ ఈజ్ డూయింగ్ హార్డ్ వర్క్, కష్టపడడం. అవకాశాలు అనేవి రకరకాలుగా వస్తూ ఉంటాయి. నేను మాత్రం మీకు ఈ రోజున 3 ways ఆఫ్ ఆపర్చునిటీస్ని చెప్పాలనుకుంటున్నాను. ఒకటి మనం కల్పించుకునే అవకాశాలు, ఒకటి మన లైఫ్లో మనకి తెలియకుండా వచ్చే అవకాశాలు, ఒకటి దేవుడు మనకి కల్పించిన అవకాశాలు అనుకోవచ్చు. వెన్ యూ సీక్ ఇంప్రూవ్మెంట్ యూ ఫైండ్ ఇంప్రూవ్మెంట్. మీరు అభివృద్ధిని కోరుకుంటే అభివృద్ధి మీకు కనపడుతుంది అన్న దానికి ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఈ కథలో తను ఎలాగా అవకాశాలను ఏర్పరచుకున్నాడో అన్నది చూద్దాం. అనగనగా ఒక ఊరిలో ఒక భిక్షగాడు ఉన్నాడు. అతను భిక్షం ఎత్తుకునే తన లైఫ్ని గడుపుకోవాల్సిన పరిస్థితిలో అతను ఉన్నాడు. అతనికి ఆ లైఫ్ అంటే అసలు ఇష్టం లేదు. ఒకరోజు అలా భిక్షం ఎత్తుకుంటుండగా ఒక చెత్త కుండీలో ఒక విరిగిపోయిన కుర్చీ కనిపించింది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ విరిగిపోయిన కుర్చీని తెచ్చుకున్నాడు. ఇంకా ఆ చెత్త కుండీలో ఇంకేమైనా ఉన్నాయేమో వెతికి క్లాత్స్ లాంటివి, ఏదైనా ఇంకా విరిగిపోయిన చెక్కలు లాంటివి తీసుకున్నాడు. తన ప్లేస్కి వెళ్ళి తన దగ్గర ఉన్న కొంచెం డబ్బులతోటి సుత్తి, మేకులు లాంటివి తెచ్చుకుని ఆ నైట్ అంతా కూర్చుని ఆ కుర్చీని రిపేర్ చేసి ఆ కుర్చీకి తన దగ్గర ఉన్న క్లాత్స్లో ఒక మంచి క్లాత్ వేసి దానికి ఒక చిన్న లుక్ తీసుకొచ్చాడు. మార్నింగే లేచి మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువును అమ్మగలిగిన టెక్నిక్ని ఉపయోగిస్తూ ఆ కుర్చీని అమ్మాడు. అమ్మగానే అతనికి చాలా ఆనందం కలిగింది. కష్టపడి సంపాదించిన డబ్బు అంటే అతనికి చాలా మమకారం ఏర్పడింది. తర్వాత నుంచి అతను ఏం చేశాడు, మార్నింగే లేవడం, చెత్త కుండీల్లో పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటాయేమో చూడడం, వాటిని తీసుకురావడం, రిపేర్ చేయడం, దానికి మార్కెట్కి తీసుకెళ్ళి వాటిని అమ్మడం. ఇదే అతని లైఫ్ స్టైల్ అయ్యింది. కొన్ని రోజుల తర్వాత ఇది కాదు, ఇంకా నేను బెటర్ అవ్వాలి అని చెప్పేసి మళ్ళీ ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రతి హౌస్కి వెళ్ళడం, ఆ హౌస్లో ఏదైనా పాత వస్తువులు ఉన్నాయని అడగడం, వాటిని తెచ్చుకోవడం, రిపేర్ చేయడం, అంటే ఇంకొంచెం బాగుంటాయి కదా ఇంట్లో ఉన్నవి పాత వస్తువులు, వాటిని రిపేర్ చేయడం, ఇంకొంచెం మనీ బాగా ఎర్న్ చేయడం మొదలెట్టాడు. సో ఇలా తన లైఫ్ని ఎప్పటికప్పుడు బెటర్ చేసుకోవడానికి కొత్త ఆలోచనల్ని దానికి ఇంక్లూడ్ చేస్తూ తన లైఫ్ స్టైల్ని మొత్తానికి బెటర్ చేసుకున్నాడు. ఒక బెగ్గర్ తను ఒక అవకాశాన్ని కల్పించుకుని డబ్బును సంపాదించడం అలవాటు చేసుకున్నాడు. ఈ స్టోరీతో మనం ఏం తెలుసుకుంటున్నామంటే, స్టాప్ కంప్లైనింగ్ అబౌట్ లైఫ్. ఆపర్చునిటీస్ ఆర్ ఆల్వేస్ అవుట్ దేర్. ఇట్ ఈస్ లెఫ్ట్ టు అస్ హౌ వీ లుక్ ఎట్ థింగ్స్ అరౌండ్ అండ్ గ్రాబ్ దోస్ ఆపర్చునిటీస్. అంటే లైఫ్ గురించి కంప్లైంట్ ఇవ్వకండి. మన చుట్టూ అస్తమాన అవకాశాలు ఉంటూనే ఉంటాయి, కానీ మనం వాటిని ఎలా చూస్తున్నాము, ఎలా అందిపుచ్చుకుంటున్నాం, వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏ పెసిమిస్ట్ సీస్ ద డిఫికల్టీ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ బట్ అన్ ఆప్టిమిస్ట్ సీస్ ద ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ డిఫికల్టీ. అంటే నిరాశావాది అవకాశంలో కూడా కష్టాన్ని చూస్తాడు, ఆశావాది కష్టంలో కూడా అవకాశాన్ని చూస్తాడు. బెగ్గర్ చూసాడా, తన లైఫ్ అసలు అతనికి ఛాన్సే లేదు, కానీ కష్టంలోంచి కూడా అవకాశాలను వెతుక్కుని ఒక మంచి లైఫ్ స్టైల్లోకి వెళ్ళాడు అతను. వీ డోంట్ ఆల్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. మోస్ట్ ఆఫ్ us will never see the abundance of opportunities that lie right in front of our faces because we are too busy making excuses as to the reasons why our lives are no good rather than seeking the opportunities to be better every single day. అవకాశాలు అందరికీ ఒకే రకంగా ఉండవు.
ఒక్కొక్క మనిషికి అవకాశం వాళ్ళ లైఫ్కి తగ్గట్టుగా, వాళ్ళ జీవితానికి తగ్గట్టుగా ఏర్పడుతూ ఉంటాయి. మనలో చాలామంది వాళ్ళ కళ్ళ ముందే ఉన్న చాలా అవకాశాలని, సమృద్ధిగా ఉన్న అవకాశాలని కూడా వాళ్ళు చూడలేరు. వాళ్ళు ఎప్పుడూ కూడా బిజీగా ఉండిపోతూ ఉంటారు. ఏంటంటే నా లైఫ్ బాగాలేదు, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు ఎవరు సాయం చేయట్లేదు, నాకు దారి కనపడట్లేదు, వీటికే వాళ్ళు బిజీ అయిపోతారు. ఇఫ్ యూ సీక్ ఇంప్రూవ్మెంట్ యూ ఫైండ్ ఇంప్రూవ్మెంట్ అన్నారు. మనం అభివృద్ధిని కోరుకుంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అన్నది మన లైఫ్లోకి వస్తుంది. వెన్ యూ ఆర్ కంటిన్యూలీ ఇంప్రూవింగ్ యువర్ లైఫ్ బికమ్ మ్యాజికల్. మనం అలా కంటిన్యూగా మనం ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం అనుకోండి, అంటే మన లైఫ్ మనకే నచ్చుతుంది. డోంట్ ఇగ్నోర్ ద ఆపర్చునిటీస్ దట్ కమ్ ఇన్ యువర్ వే. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్, గివ్ యువర్ బెస్ట్ అండ్ ఫేస్ ఇట్ బోల్డ్లీ. హూ నెవర్ నోస్ వాట్ కన్సిల్డ్ బిహైండ్ దట్ ఆబ్స్టకల్. ఏ మూమెంట్ ఆఫ్ స్ట్రగుల్ కెన్ లీడ్ టు ఏ లైఫ్ టైమ్ ఆఫ్ ఆపర్చునిటీ. అంటే మీ దారిలో వస్తున్న అవకాశాన్ని వదులుకోకండి. అది ఎంత కష్టమైనా సరే అది అడ్డంకి అని ఫీల్ అవ్వకండి. దాని వెనకాల ఏముందో మనకు తెలియదు. అది మన లైఫ్కి ఎంత ఇస్తుందో మనం చెప్పలేం. సో అలాంటి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆ రకమైన స్టోరీని ఒకటి చూద్దాం. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఒక రోజున తన ప్రజల్ని పరీక్షించాలి, తన ప్రజలు ఎంత బాధ్యతగా ఉన్నారో తెలుసుకోవాలనిపించింది. అందరూ నడిచే దారి మధ్యలో ఒక పెద్ద బండరాయిని పెట్టించాడు. అసలు ఈ ప్రజలు ఏం చేస్తారు అని చెప్పి చూడాలనుకుని చూస్తూ ఉన్నాడు. ఆ దారిలో వెళ్తున్న ప్రజలందరూ ఆ పెద్ద బండరాయిని చూసి, ఏంటి బండరాయి ఇక్కడికి ఎలా వచ్చింది, అసలు ఈ రాజుగారు ప్రజల గురించి బాగోగులు ఏమైనా పట్టించుకుంటున్నారా, ఆ రాజుగారి దగ్గర పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అని తిట్టుకుంటూ వెళ్తున్నారు వస్తున్నారు తప్ప ఆ అడ్డుగా ఉన్న బండరాయిని తీయాలన్న ఆలోచన మాత్రం ఎవరికి రాలేదు. ఒక ఎడ్ల బండిని తోసుకుంటూ వెళ్తున్న ఒక అతను ఆ దారంట వెళ్తున్నాడు. అతను బండరాయి ఇక్కడ అడ్డంగా ఉంది అని దిగి తన బండిని పక్కన ఆపి ఆ బండరాయిని పక్కకి తొలగించడానికి చాలా ట్రై చేసి ఎంతో శ్రమపడి ఆ బండరాయిని పక్కన పెట్టగలిగాడు. ఆ బండరాయిని తీయగానే ఆ బండరాయి కింద అతనికి ఒక పెట్టె, ఆ పెట్టె కింద ఒక పేపర్ కనిపించింది. ఆ పెట్టె తీసి చూడగా ఆ పెట్టెలో కొన్ని బంగారు నాణాలు కనిపించాయి. ఆ పేపర్ విప్పి చూడగా ఈ బండరాయి తొలగించినందుకు ఈ బహుమానం నీకు అని చెప్పేసి ఉన్నది. దీనివల్ల మనకి ఏం అర్థమవుతున్నదంటే, మన జీవితంలో వచ్చిన ఎలాంటి అవకాశాన్ని మనం వదులుకోకూడదు. అది ఎంత కష్టమైన అవకాశమైనా సరే దాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏమో ఎవరికి తెలుసు ఏ అడ్డంకి జీవిత కాలానికి సరిపడే అభివృద్ధినిస్తుందో. సమ్టైమ్స్ మోర్ లైక్ ద యూనివర్స్ ఆర్ గైడింగ్ అస్ టువర్డ్స్ దీస్ ఆపర్చునిటీస్. అంటే ఒక్కొక్కసారి యూనివర్స్, అద్వితీయ శక్తి మన లైఫ్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి మనల్ని నడిపిస్తుంది. అవకాశం తలుపు తట్టింది అంటారు చూసారా, అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి మనకి. నా లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళడమే ఈ ఆపర్చునిటీగా నేను చెప్తాను. నేను ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాను. యాక్చువల్గా నేను ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నాను. నేను ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళలేకపోవడం వల్ల టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాను లెక్చరర్గా. నేను ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉండగా ఆ స్కూల్లో పీడీ సార్, ఫనీ సార్ అని చెప్పేసి ఒక ఆపర్చునిటీ ఉన్నది, చేస్తారా అని అడిగారు. ఏంటి సార్ అంటే, రవీంద్ర భారతి స్కూల్కి ప్రిన్సిపల్ వేకెన్సీ ఉన్నది, మీరు అప్లై చేయండి అన్నారు. రియల్లీ ఐ షాక్డ్. సార్ నేను ప్రిన్సిపల్గా అప్లై చేయడం ఏంటి, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడుంది, ఐ డోంట్ హ్యావ్ సచ్ ఎక్స్పీరియన్స్ అన్నాను నేను. మేడం ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్, యూ కెన్ హ్యాండిల్, మీరు హ్యాండిల్ చేయగలరు బికాజ్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నది, మీరు చేయగలరు మేడం అన్నారు ఆయన. సార్ అలాగా ఆపర్చునిటీని సజెస్ట్ చేసిన తర్వాత నేను మా హస్బెండ్ తోటి ఇలాగ ఒక ఆపర్చునిటీ వచ్చింది అని చెప్తే మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేశారు. అసలు అప్లై చెయ్యి, ఏముంది అప్లైయే కదా, వస్తే వస్తుంది లేదంటే లేదు అన్నారు. నిజంగా ఆపర్చునిటీని మాత్రం నేను ఒక యూనివర్స్, ఏదో ఒక గాడ్ నా దగ్గరికి తీసుకొచ్చినట్టుగా ఫీల్ అవుతాను. దాంట్లో చాలా ట్విస్ట్స్ కూడా జరిగినాయి. అసలు ఆ జర్నీ ఏంటో అన్నది నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. నాకు రవీంద్ర భారతి స్కూల్ గురించి ఏమీ తెలియదు. అసలు స్కూలింగ్ అనే సెక్టార్ గురించి నాకు జస్ట్ ఒక 6 months ఎక్స్పీరియన్స్ ఉంది అప్పటికి. ఆ 6 months ఎక్స్పీరియన్స్ తోటి నేను ఎలా లీడ్ చేస్తానో అనేది నాకు తెలియదు. కానీ ఆ రోజుల్లో ఉన్న ఇంటర్నెట్ ఫెసిలిటీ తోటి
నేను అసలు రవీంద్ర భారతి స్కూల్ కరికులం ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, అసలు స్కూలింగ్ సెక్టార్స్ కోసం నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక చిన్న గ్రౌండ్ వర్క్ చేసి నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇంటర్వ్యూ టైం ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ పెట్టారు, రాజమండ్రి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ సెలెక్టెడ్. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత నన్ను సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి హైదరాబాద్ పంపించారు. సో దట్ ఇంటర్వ్యూ విత్ చైర్మన్ సార్. వెళ్ళేటప్పటికి నాతో పాటు సేమ్ అదే ఇంటర్వ్యూకి ఇంకో మేడం కూడా సెలెక్ట్ అయ్యారు. బట్ మేడం హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఇట్స్ 11 years ఎక్స్పీరియన్స్ ఇన్ స్కూలింగ్ సెక్టార్. 11 years ఎక్స్పీరియన్స్ ఉంది మేడంకి. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆవిడతో ఇంటరాక్ట్ అవడంతో అది నాకు తెలుసు. ఆబ్వియస్గా షీ వాజ్ ఎక్స్పీరియన్స్డ్. సో ఐ డోంట్ హ్యావ్ సచ్ ఎక్స్పీరియన్స్. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్కూలింగ్. సో ఈ జాబ్ నాకు రాదు అని డిసైడ్ అయ్యారు. మా హస్బెండ్తో అదే చెప్పా, ఎందుకు బ్యాక్కి వెళ్ళిపోదాం, నాకు ఎందుకు ఎంబారసింగ్గా ఉంది, భయంగా ఉంది అని. మా హస్బెండ్ లేదు, ఇక్కడ వరకు వచ్చావు కదా, జస్ట్ అసలు ఇంటర్వ్యూ ఎలా ఉందో ఫేస్ చేసిరా అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. నేను ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నేను కరికులం వరకు చెప్పగలిగాను, ఎలా డెవలప్ చేస్తాను అన్నది చెప్పగలిగాను. బట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రం నేను షేర్ చేయలేకపోయాను. ఐ లాస్ట్ దట్ ఇంటర్వ్యూ. సో నాకు జాబ్ రాలేదు. మా హౌస్కి రవీంద్ర భారతి స్కూల్కి మధ్యలో ఒక 3 houses మాత్రమే ఉండేవి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఐ డింట్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే మేడం ఇంటర్వ్యూలో నాకు కలిశారో ఆ మేడం సెలెక్టెడ్ యాజ్ ఎ ప్రిన్సిపల్. ఇప్పుడు పేపర్ చూసినా సరే స్కూల్ గురించి ఇన్ఫర్మేషన్ పేపర్లో పబ్లిష్ అవుతూ ఉండేది. ఏవో ఒక ప్రోగ్రామ్స్ మేడం కండక్ట్ చేస్తూ ఉండేవారు, స్కూల్ హైలైట్గా కనిపించేది. సో ఐ ఫెల్ట్ ఓకే, ఆవిడ ఎక్స్పీరియన్స్ వల్ల స్కూల్ బాగా డెవలప్ అవుతుంది అనుకుని నన్ను నేను కన్సోల్ చేసుకున్నాను. కరెక్ట్గా 1 year అవ్వగానే అగైన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ రవీంద్ర భారతి ఇన్స్టిట్యూషన్స్. రియల్లీ ఐ వాజ్ షాక్డ్ అగైన్. అంటే ఇప్పుడు కూడా చెప్పండి, వన్స్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఎట్ ద టైమ్ ఐ డింట్ ఎట్ దట్ జాబ్. కానీ 1 year తర్వాత మళ్ళీ నన్నే అవకాశం మళ్ళీ తట్టుకుంటా వచ్చింది, మళ్ళీ నా డోర్ నాక్ చేసినట్టు అయ్యింది. ఐ గాట్ ఎ జాబ్ యాజ్ ఎ ప్రిన్సిపల్. రియల్లీ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ జాబ్, కానీ నాకు వచ్చింది. సో ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లోనే జరుగుతూ ఉంటుంది. ఏమనిపించిందంటే యూనివర్స్ అనేది మనల్ని ఆటోమేటిక్గా పుష్ చేస్తూ ఉంటుంది దానికి, ఏ ఛాన్స్ టు ప్రాస్పర్. నేను ఒక 4 years ఆ ప్రిన్సిపల్గా వర్క్ చేశాను. 4 years కూడా ఐ డన్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఐ ట్రై టు పుష్ ద స్కూల్ ఇన్ నెక్స్ట్ లెవెల్. మ్యాక్సిమం నా ఎఫర్ట్స్ అన్నీ పెట్టి స్కూల్ని డెవలప్ చేయడానికి ట్రై చేశాను. నేను చాలా నేర్చుకున్నాను. అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, యాజ్ అ స్కూల్ ప్రిన్సిపల్ నేను చాలా నేర్చుకున్నాను. 40 మంది నా కింద ఉన్న స్టాఫ్ తోటి నేను ఎలా డీల్ చేయాలి, ఎలా వర్క్ చేయించుకోవాలి, అలాగే స్టూడెంట్స్ని ఎలా డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎలాగా ఇన్కల్కేట్ చేయాలి. సో ఈ విధంగా నేను చాలా నేర్చుకుని చాలా డెవలప్ నేను అయ్యాను, యాజ్ వెల్ యాజ్ ఐ డెవలప్డ్ ద స్కూల్ ఆల్సో. ఆ ఎక్స్పీరియన్స్ నాకు నా నెక్స్ట్ లైఫ్లో చాలా విధాలుగా ఉపయోగపడింది. అసలు నేను ఊహించని అవకాశం, అది డెఫినెట్గా ప్రకృతి నాకు ప్రసాదించిన అవకాశంగానే నేను భావిస్తాను. సో డెఫినెట్గా ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్కరి లైఫ్లోనే వస్తాయి. అంటే మనం కల్పించుకునే అవకాశాలు ఉంటాయి, మన దారిలో మనం వెళ్ళిపోతుండగా మనకు అనుకోకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి, జీవితాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయేలాంటి ప్రకృతి కల్పించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ఆపర్చునిటీ అనే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ లైఫ్లో మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటూ అందరికీ నమస్కారం.